గాడ్ పడ్డి పడ్డ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, ఇప్పుడైతే మేము పూణేలో ఉన్నాను, ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో. అండ్ ఇక్కడ నుండి మేమైతే లోనావాలా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 4:50 అయింది. 4:50. ఇక్కడ నుండి 1 hour 40 minutes అంత టైం పడుతుంది. రైనీ సీజన్ లో అయితే వేరే వైబ్ ఉంటది, కానీ ఇప్పుడు డిసెంబర్ లో, వింటర్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అంటే ఫాగ్ అదంతా కూడా ఉంటది అండ్ క్రేజీ వ్యూస్ అయితే ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ గా చూడండి, మొత్తం ఎండ్ వరకు చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓం నమ శివాయ. సో ఇంక ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా 5 అయింది టైము. ఇది నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కోత్రూడ్ అనమాట. ఇది పూణేలో ఎలా అంటే మధ్యలో అని చెప్పచ్చు. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 10 kilometers రైల్వే స్టేషన్కి. ఫస్ట్ ఇక్కడ నుండి లోనావాలా పెట్టుకున్నాం. లోనావాలా నుండి డ్యూక్ నోస్ పాయింట్ దగ్గరికి అయితే ఇంకొక లొకేషన్ అనమాట. అంటే అక్కడ నుండి ఒక 6 kilometers ఎంత ఉంటుంది అంతే. ఇప్పుడు మనము ఎలా అంటే మళ్ళీ సిటీ బయటికి వెళ్ళిపోతాము. చెప్పాలంటే అంత చలిగా అయితే ఏం లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినంత. ఎందుకని బెటర్ అని చెప్పి అక్కడ చలి ఉంటుందేమో అని గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నాను. ట్రెక్కింగ్ చాలా క్రేజీగా ఉంటుంది ఇక్కడ. పూణేలో చాలా పాయింట్స్కి ఫేమస్ అనమాట ట్రెక్కింగ్ పాయింట్స్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1 hour అలా జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుని ఒక రోజంతా స్టే ఉండి రిటర్న్ వస్తారు చాలామంది. అండ్ ఇక్కడ ఫోర్ట్స్ కూడా ఎక్కువ కాబట్టి అలా చేస్తారనమాట. 5th డే నేను అసలు అక్కడ బయటికి వెళ్ళలేదు నేను, ఇంక అందుకే వ్లాగ్ చేయలేదు. Day 4 మనము మహాబలేశ్వర్ నుండి పూణే అయితే వచ్చాము. సో ఇవాళ Day 6. ఇవాళ కూడా మోటో వ్లాగ్ తక్కువ పెడదాం, మొత్తం వ్యూస్ మీద అండ్ లోనావాలా డిసెంబర్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. ఇంకోటి చెప్పాలి, ఇది నేషనల్ హైవే 48 అనమాట. ఇక్కడ నుండి ముంబై జస్ట్ 148 kilometers అంతే. 30-40 kilometers డైవర్షన్ తీసుకుని మనం టువర్డ్స్ లోనావాలా వెళ్తాం అనమాట. లోనావాలా నుండి మళ్ళీ మనం కావాలంటే ముంబై సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఇక్కడ ఎక్కువ ఏం కొట్టించను, జస్ట్ ఒక 500 కొట్టిస్తాయి. ఎందుకంటే మనకి వెళ్ళి రావడానికి ఈజీగా ఒక 200 kilometers వస్తుందేమో అంతే, దానికి మించి ఎక్కువ రాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మ్యాప్ ఎలా అంటే మహాబలేశ్వర్ బ్యాక్ సైడ్ ఉంది, పూణే ఏమో టాప్లో ఉంది. పూణే నుండి పైకి ముంబై అనమాట. సో పూణేకి ముంబైకి మధ్యలో ఉంటుంది లోనావాలా. రైడ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు టైం కరెక్ట్గా 6:10 అయింది. ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. సో మేము లోనావాలా కూడా అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి ఒక 7 kilometers ఉందన్నమాట. మేము వెళ్తుంది డ్యూక్ నోస్ పాయింట్, అక్కడ ట్రెక్ చేద్దామని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా అయితే ఈ డ్యూక్ నోస్ అనే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఇంకా ట్రెక్ చేయాలి పైకి. ఆల్మోస్ట్ 1 hour పడుతుందంట ట్రెక్కింగ్. మనం లొకేషన్ అయితే డ్యూక్ నోస్ ట్రైల్ అని పెట్టాలి. ఆల్రెడీ మేము వేరే లొకేషన్కి అలా వెళ్ళిపోయాము, అక్కడ ఏం లేదనమాట. మళ్ళీ ఇటు తిరిగి వచ్చాము. డ్యూక్ నోస్ ట్రైల్. ఇక్కడ నుండి మనకి సైన్స్ ఎలా అంటే చెట్టుకి నాప్కిన్స్ అలాంటివి కట్టారంట. నేను ఒక వీడియోలో చూశాను. ఇంకా అవి చూసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే పైకి. ఇదిగోండి దారి మధ్యలో ఇలాంటివి కట్టేసి ఉంటాయి అనమాట, ఇండికేషన్ కోసం. అంటే ఇలా ఎక్కాలని చెప్పి కొండపైకి. ఆల్మోస్ట్ సగం అయితే ఎక్కాము మేము, ఇంకా ఎక్కుతున్నాము. క్రేజీ వ్యూ అసలు పైకి వచ్చాక. ఆల్మోస్ట్ మాకు 2 hours అయితే పట్టింది. ఎందుకంటే మేము కొండ పైకి ఎక్కేటప్పుడు అంతా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ వచ్చాం అనమాట. పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడైతే అదిరిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 8:30 అయ్యింది. మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. చూడండి క్లిఫ్ ఎలా ఉందో, సూపర్ బస్లో. ఇదిగోండి డ్యూక్ నోస్, అది ఎండింగ్ నోస్లా కనపడుతుంది అనమాట. అలా నుంచుని ఉంటే డ్రోన్ షాట్ ఇలా వస్తుంది, అది మొత్తం అంతా నోస్లా కనపడుతుంది అనమాట. అది అందుకనే దీని పేరు డ్యూక్ నోస్. చాలా ఆయాసం వచ్చినా కూడా పైకి వచ్చిన తర్వాత వర్త్ అనిపించింది నాకైతే. సో ఇప్పుడు నుండి మేము తీసిన వీడియోస్ అన్ని ప్లే చేస్తాను, చూసేయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.
it's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. సో గైస్ ఇదైతే పీక్ పాయింట్ అనమాట. ఇప్పటివరకు చూసారు కదా వీడియో. సో పైనుండి తీసిన వీడియోస్ చాలా బాగా వచ్చాయి. ఎండ మెల్లిమెల్లిగా పెరగడం వల్ల అక్కడ కొద్దిగా మాయిస్ట్లా క్రియేట్ అవుతుంది. శివ టెంపుల్ కూడా ఉంది. దర్శనం చేసుకుని మామూలుగా కొంచెంసేపు అలాగా ఫొటోస్ రీల్స్ అవన్నీ తీసుకుని ఇంక ఇప్పుడైతే కిందకి స్టార్ట్ అవుతున్నాం. ఈ పైన నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెడుతున్నాను. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే అది కూడా ఫాలో అయిపోండి. ప్రతి అప్డేట్ అయితే ఇంట్లో పెడుతుంటాను. చిన్నది అబ్బా జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ కాలు చిన్నది లైట్గా బెండ్ అయింది. షిట్ చాలా పద. సో గైస్ యాక్చువల్గా ఏమైందంటే అది పట్టుకొని దిగుతున్నాను, మొత్తం జారింది. హెల్మెట్ చేతిలో ఉంది, హెల్మెట్ వదిలేసాను. ఇంకా అది గోప్రోని ఎరగొట్టేసుకొని హెల్మెట్ అది దొల్లాడుకుని కిందకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఈ పాటికి ఇరిగిపోయి ఉంటుంది. నేను కిందకి వెళ్తాను, కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఘోరంగా అయింది, అసలు నడవలేకపోతున్నాను నేనైతే. యాక్చువల్గా పట్టుకోరా చెయ్య. అరే ఆ వైజర్ అక్కడ ఎగిరిపోయిందిరా, అది ఇరిగిందంటావా? మొత్తం మొక్కలు అయిపోయిందా? ఇంకా నయ్యం గోపురోకి అయితే ఏం అవ్వలేదు, చూద్దాం. గోపురోకి అయితే ఏం అవ్వలేదు. గోపురో మొత్తం ఊడొచ్చింది అనమాట. వైజర్ అదిగోండి, వైజర్ చూపిస్తాను. ఇప్పుడు వరకు బాగానే అయింది అంతా, మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము, అంతా సెట్ అనుకున్నాను. ఘోరంగా పడ్డాను. ఇదిగోండి ఇక్కడ వైజర్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇదిగో వైజర్ క్రాక్ అయింది మొత్తం సట్టలు. ఇది బయటకు వచ్చిందంటే ఊడి, ఇంకా నాకు తెలిసి హెల్మెట్ ఘోర పడ్డి పడ్డా. ఎంత అరే పడ్డావా? ఇది ఒక చేత్తో పట్టుకోవడం వల్ల జారిపోతుంది యాక్చువల్గా. పర్లేదు దిగు, వచ్చాంలే. మా వాడేమో గోపురం ఆపు అంటున్నాడు. యాక్చువల్గా గోపురం ఆపినా కూడా ఇక్కడ పట్టుకొని దిగడానికి ఏమీ లేవు, ఇలా జారిపోవడమే. అక్కడ చూసారా ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర జారింది. నేను జారాను అక్కడి నుండి దొల్లాడుకుని హెల్మెట్ అది ఉంది అక్కడ ఉంది. నేను ఈ వైజర్ ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ పడింది. అంత స్టీప్ ఉంది ఇది, అర్థం చేసుకోండి. నేను ఇంక మెల్లిగా దిగుతాను. ఇంకా ఇప్పటికి 2 సార్లు పడ్డా. కాలు అయితే బెనికింది కానీ తప్పదు, మనం వెళ్ళాల్సిందే. ఇదిగోండి హెల్మెట్ లాస్ట్కి ఇక్కడ తుప్పల్లో ఆగింది. పై నుండి అక్కడి నుండి ఏమీ లేదనమాట.
మనకి సపోర్ట్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగింది అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా అయిందో. ఇదిగోండి మొత్తం అంతా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఇదిగోండి లోపలంతా క్వశ్చనింగ్ పోయింది, మైక్ బయటకు వచ్చింది. అడాప్టర్ ఇది కొద్దిగా స్టిక్కర్ ఇది టేప్ అంటించాను, అందుకు కొద్దిగా బాగుంది. ఇదిగోండి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అంతా ఘోరంగా అయిపోయింది. ఇదిగోండి వైజర్ ఇందుకే వచ్చింది, లూజ్ అయిపోయి వచ్చింది. ఇది చూడండి ఇది మొత్తం. అబ్బా ఇప్పుడు మళ్ళీ దీన్ని చేయించాలి. జాగ్రత్తగా దిగాలి. అరే జాగ్రత్తగా దిగు. ఇంక మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాను. ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. పడిన వెంటనే ఫస్ట్ కాలు బెనికిందనమాట. ఇంకేం చేసేది లేదు, ఈ రెండు పట్టుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళే. ఇదిగోండి. సో గైస్ చూడండి, ఇలాంటి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు ఆటలొద్దు, మెల్లిగా దిగండి. నిజం చెప్తున్నా, ఇప్పటికి ఇంకా కాల్ షవర్ అవుతున్నాయి. ఇది చూడండి అసలు ఎంత బాగుండేది. మొత్తం స్క్రాచెస్, మొత్తం అంతా స్క్రాచెస్. అరే ఫోన్ సేఫేనా? నువ్వు పడినప్పుడు ఫోన్కి ఏం అవ్వలేదు కదా? నేనే కాదు, మా ఫ్రెండ్ కూడా జారాడు సేమ్ అదే ప్లేస్లో, కానీ వాడి చేతిలో ఏం లేవు. నేనేంటంటే ఈ డెకాథ్లాన్ బ్యాగ్ ఉంటుంది కదా, అది హెల్మెట్ పట్టుకుని ఉన్నా చేతిలో. అది ఇలా కాలు జారింది చేతిలో నుండి, ఇది ఎగిరిపోయి అలా దొల్లాడుకొని కిందకు వచ్చింది. అది అంత ఘోరంగా అయింది. కాలు నాకు తెలిసి వార్నింగ్ స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టుకోవాలి వెళ్ళాక. ఇదిగోండి ఇలాంటి రాళ్ళు ఉన్నాయి మళ్ళీ. సో ఈ రాళ్ళ మీద నడుస్తుంటే ఇంకా పెయిన్ వస్తుంది. చూడండి ఇదంతా మొత్తం మట్టి. ఇంకా వెనకాల బ్యాగ్ ఉండడం వల్ల మొత్తం ప్రెషర్ అంతా బ్యాగ్ మీద పడింది. నేను గట్టిగా పడి ఇదిగోండి ఇదంతా చూడండి చీరేసింది, అంటే గట్టిగా లాగేసింది అనమాట స్కిన్ని. అబ్బా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. నేను పడిన ఒక 5 సెకండ్స్కి అప్పుడు మా వాడు దిగాడు కిందకి. దిగి నేను ప్రభాత్ వెళ్ళి తీసుకురారా హెల్మెట్ అని అరుస్తున్నా. పడిపోయింది. అరే వెళ్ళి తేరా అంటే గోపురం దానికి ఉండిపోయింది, ఇరిగిపోద్దేమో తీసుకురారా అన్న. అంతలోపు ఇలా పక్క చూసేసరికి గోపురం పక్కనే ఉంది. బాబాయ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రెక్కింగ్ అంటే. అసలు నేను ఏదో సరదాగా చేశాను కానీ ఇది ఇప్పుడు మొత్తం స్క్రాచెస్ పడిపోయాయి. ఇది ఇప్పుడు ఎక్కడైనా చేపిద్దామన్నా కూడా అవ్వదు, ఆ లుక్ మొత్తం పోద్ది. ఇప్పుడు ఆ పై నుండి ఇంకా నా చేతిలోనే ఉంది వైజర్, ఆ పై నుండి అలాగ వచ్చామన్నమాట మేము ఇప్పుడు కిందకి. ఇప్పుడు కొద్దిగా ఫ్లాట్ ల్యాండ్ ఉంది, ఇంకా సర్లే అని ఏదో నడుచుకుంటూ వచ్చాము. తీరా చూస్తే ఇక్కడేమో రాంగ్ రూట్కి వచ్చాం. ఇదంతా క్లోజ్ చేస్తుంది, గోడ ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇది ఇంకా మెల్లిమెల్లిగా ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాను. రైట్ లెగ్ మాత్రం కొద్దిగా బాగా గట్టిగానే తగిలినట్టు అనిపిస్తుంది, స్ప్రెయిన్ అయినట్టుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఏమైనా కిందకి వెళ్తాను కదా, ఇప్పుడు కొండ దిగిన తర్వాత ఏమన్నా మెడికల్ షాప్ ఉంటే అక్కడ ఏమైనా తీసుకోవాలి. అరే ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుందా పైనుండి కింద పడింది అది హెల్మెట్. 200 మీటర్స్ ఈజీగా. నేనైతే ఇంకా హెల్మెట్ పచ్చడైపోయిందేమో అనుకున్నాను. అసలు అంత ఘోరంగా నాకు ఫస్ట్ నా కాలు గురించి కూడా కాదు, హెల్మెట్ గురించి అన్నాను. అరే వెళ్ళి హెల్మెట్ చూడరా అని. గోపురం కూడా ఉంది కదా, సో అందుకనమాట కూర్చుంటాను. జస్ట్ ఇప్పుడే పార్కింగ్ దగ్గరికి వచ్చాము, చూపిస్తాను మీకు. ఇది తీసుకో, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది మన హెల్మెట్కి ఫిట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఊడొచ్చేసింది బయటికి. అండ్ తర్వాత ఇదిగోండి స్క్రాచెస్, ఇదంతా స్క్రాచ్. అండ్ ఇక్కడ ఈ ముక్కలు లెగిసిపోయి, అంటే పైన ఉంటుంది కదా కోటింగ్, ఇది చూడండి ఇది కూడా, ఇదంతా కూడా. అండ్ లోపల
నా మైక్ సెటప్ అంతా ఇలా ఊడొచ్చేసింది. ఇదంతా ఇక్కడ ఇదిగోండి గోప్రోకి క్రాక్. ఇది యాక్చువల్గా స్క్రీన్ కాదు, సేఫ్ అయ్యాను. ఇది స్క్రీన్ గార్డ్ అనమాట. డైరెక్ట్ స్క్రీన్ అయ్యి ఉంటే ఇంక మరి మొత్తం గోప్రో వేస్ట్ అయిపోయినట్టే. అంటే మళ్ళీ పంపిస్తే అది చాలా కాస్ట్లీ అనమాట. ఒక చిన్న తప్పు వల్ల అంటే జారడం వల్ల ఇదంతా అయింది. ఇది చూడండి, ఇది కూడా మొత్తం అంతా స్క్రాచెస్. ఈ కింద ఏమో చిన్నది క్రాక్లా వచ్చింది, ఇదేమో బెండ్ అయింది చిన్నది. ఇది ప్లాస్టికే కాబట్టి ఇది మనము యాక్చువల్గా మార్చుకోవచ్చు. ఎక్స్ఆర్ వాళ్ళకి ఇది సేమ్ ఇదే కావాలంటే ప్రోడక్ట్ తీసుకొస్తారు, ఇది ప్రాబ్లం ఉండదు. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది అండ్ గోప్రో. ఇంకా గట్టిగా ఏం అవ్వలేదు కానీ ఓకే పర్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక జస్ట్ మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా, మెయిన్ అదొక రీజన్ కూడా. వీక్ అయ్యాము. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడ నుండి ఇంకా వేరే ప్లేసెస్ కూడా తిరగాలి. నా చేతులు చూపిస్తాను చూడండి. చేతులు మొత్తం ఇలా అయిపోయి కొట్టుకుపోయింది. ఇది చిన్నది ఇదిగోండి, ఇది ఇక్కడ ఇది మొత్తం ఇలాగా. నా షర్ట్ ఏమో నేను ఇలా పడిపోయాను అన్నమాట. అప్పుడు షర్టు ఈ బ్యాక్ అంతా మొత్తం మట్టి అయిపోయింది. వైట్ ప్యాంట్ వేసుకొచ్చాను. అంటే మనము 5 days నుండి ట్రిప్ తిరుగుతున్నాం కదా, ఇంక ఫైనల్గా ఉన్నది మిగిలింది ఇది ఒక్కటే అనమాట. సో ఇది వేసుకోవాల్సి వచ్చింది ఇవాళ. మొత్తం పడిపోయింది. ఇప్పుడే లయన్స్ పాయింట్ అని ఇక్కడ వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ దగ్గరికి అయితే వచ్చాను. కాలు అయితే బాగా నొప్పి వచ్చేస్తుంది, ఆల్రెడీ వాసిపోయింది. ఇందాక నేను ఉడిపి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఆ స్ప్రే ఒకటి తెచ్చుకొని ఇంకా స్ప్రే కొట్టిన తర్వాత లైట్గా స్ప్రెయిన్ అయితే తగ్గింది. ఇంక ఇప్పుడు కొద్దిగా ఓకే. కానీ ఏదైనా నాకు తెలిసి బాగా ఇది కొద్దిగా స్వెల్లింగ్ అయితే గట్టిగా అయింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో. ఇంకా అక్కడి నుండి కార్లా కేవ్స్కి వెళ్ళాము. నాకు ఓపిక లేక సరిగ్గా వీడియో తీయలేదు, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కార్లా కేవ్స్లో ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది అండ్ పక్కనే ఏకవీర దేవి టెంపుల్ కూడా ఉంది. ఈ 2 కవర్ చేసుకున్నాము. అప్పటికే నా కాలు బాగా వాసిపోయింది. మా ఫ్రెండ్ హెల్ప్తో స్టెప్స్ అవి ఎక్కాను, దిగాను. సర్లే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రైనీ సీజన్లో లోనావాలాకి వెళ్దామని అనుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. లోనావాలా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ నా కాలు వల్ల ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye.